యువర్ ఓజీ ఈజ్ బ్యాక్. ఓజస్ గంభీరా. మళ్ళీ మిడ్ నైట్ గుసగుసలకి స్వాగతం సుస్వాగతం. ఒకరోజు మనం కోల్పోయాం ఓజీ సినిమా వల్ల, బట్ వర్త్ టు వాచ్ ఓజీ. ఇంకా మన కంటిన్యూటీ దెబ్బతిందు. ఈరోజు మళ్ళీ మిడ్ నైట్ గుసగుసలతో మనం వచ్చేసాం. ఉంది, చాలా సరుకు ఉంది. ఈ సరుకు మీరు వినాలి అంటే ఏం చేయాలి? కాఫీ కావాలి. నాకు కాఫీ కావాలంటే ఏం చేయాలి? లైక్ కొట్టాలి. మీ ప్రతి లైక్ నాకు కాఫీ మాట. నికోటినా కెఫెన్ ఎక్కితే కొంచెం యాక్టివ్గా ఉంటుంది, బ్రెయిన్ సెల్స్ కొంచెం యాక్టివేట్ అవుతాయి. సో మోటివేషన్ కోసం మీరు లైక్ చేసి కుదిరితే హైప్ చేస్తే మన వీడియో ఎక్కడికో వెళ్తుంది. మన వీడియో ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటారు, మీరు అక్కడ తీసుకెళ్ళని ఒకట్లే. అందుకే గట్టిగా లైక్ కొట్టేసి హైప్ కొట్టేస్తే వెళ్ళిపోద్ది. కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సమయం 3:35 అయ్యింది. దెయ్యాలు మింగించుకునే టైము అయినా ఏం పర్లే. డేటా స్పీక్స్. సో ఈ వీడియోలో మనం దివ్య నిఖిత గారు కొంపలోకి వచ్చిన తర్వాత ఏదో జస్ట్ 2-3 క్లిప్పులు చూపించారు ఎంత మెయిన్ ఎపిసోడ్లో. తర్వాత చాలా చర్చలు జరిగాయి. సో హైలైట్స్ ఏంద్రా అంటే, దివ్య నిఖిత గారు తెలివిగా 1 by 1 ఒక్కొక్కరిని ఎలా మాట్లాడుతూ డీకోడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. పిల్లలు అలాగే అన్నీ చెప్పేస్తున్నారు. తెంగరోళ్ళు కదా. నెక్స్ట్ తనూజాకి డిమాండ్ పవన్కి మంచి కాన్వర్సేషన్ అయింది. డిమాండ్ పవన్ కొంచెం మెచ్యూర్ అవుతున్నాడు అబ్బా. ఈజ్ గెటింగ్ మెచ్యూర్డ్. సో మంచి మాటలు మాట్లాడుతున్నాడు డిమాండ్ పవన్ అని తనూజాకి. తర్వాత మళ్ళీ మన తమ్ముడు పేరేంటి, రాము తమ్ముడు డిస్కషను. సారీలు చెప్పుకున్నారు, బట్ ఇది అయ్యేటట్టు లేదు. చెప్తా. తనూజ గారు సారీ చెప్పారు, మనోడు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత తనూజ గారు వెళ్ళిపోయిన తర్వాత మనోడు మ్యాటర్ చెప్పాడు. నేను ఇందాక కూడా అదే చెప్తున్నా. ఇక్కడేమి రాము శుద్ధపూస, రాము తప్పేం లేదు అనట్లే. రాముది తప్పు ఉంది, 100% కాదు 1000% తప్పు ఉంది. కానీ ఆమె డీల్ చేసే విధానం వేరేలా ఉండుంటే బాగున్ను అని అన్నా కదా. ఎంతైనా పవన్ కదా. ఇంకో పవన్ కూడా అదే చెప్పాడు. ఎవరు? మన డిమాండ్. సేమ్ నేను ఏదైతే చెప్పినా యాస్టీజ్ చెప్పాడు, టచ్ చేశాడు. బట్ స్టిల్ నడుస్తుందిలేండి. కానీ బట్ తనూజ గారిని పక్కన పెడతాం. పాపం ఏమో ఫీల్ అయ్యి సారీ చెప్పారు, అన్నీ అయిపోయి. ఈ మనిషి కానీ ఇలానే కంటిన్యూ అయితే ఈ వారం సేవ్ అవుతాడేమో. కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చే కష్టం. రామూరేతాడు. ఈ పుల్లల టైప్ బిహేవియర్ కష్టం. మీరు అనొచ్చు ఇన్నోసెంట్ అని. నాకు అది మోర్ దెన్ ఇన్నోసెన్స్, కొంచెం కన్నింగు, తెలిసి చేసినట్టు కొన్ని అనిపిస్తుంది. ఆల్రెడీ చెప్పాను నేను, మనిషి అని కూడా చెప్పాడు. పాపం మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. కానీ అన్ని డాట్లు కనెక్ట్ చేస్తే నో సంథింగ్ ఈజ్ ఫిషీలా అనిపిస్తుంది. సో కష్టం. రామూరేతాడు, దొరికిపోతాడు. ఆల్రెడీ దొరికిపోతున్నాడు. మాట్లాడదాం. అండ్ సంజన అక్క మారవా అక్క నువ్వు? ఇది కానీ ఆన్లో లేకపోతే నేను చచ్చిపోతాను. ఓకే అక్క మారలేదు పిల్లలు. ఇందాకే చెప్పా, ఏం చేయదో ప్రాస్ చెప్పాను అబ్బా. త్రివిక్రమ్ ఒకసారి చేస్తే ముద్దు, రెండోసారి చేస్తే వద్దు, 2 సార్లు కంటే ఎక్కువ సార్లు చేస్తే గుద్దు అన్నాను. అక్క మళ్ళీ మనీ హైస్ట్ లాగా ఇంకో రాబరీ హైస్ట్ అంటేనే రాబరీ కదా, దరిద్రుడా. అదే హైస్ట్ మొదలెట్టింది అక్క, కొత్త అక్కతో, మన దివ్య నిఖిత అక్కతో. దివ్య నిఖిత కూడా చిన్న క్లారిటీ ఉంది, బట్ స్టిల్ దే హ్యావ్ ఎ ప్లాన్. నౌ దే ఆర్ టీమ్. సంజన గారికి ఇప్పుడు టీం వచ్చింది. సంజన గారి టీంలో కీలకమైన మెంబర్స్ ఉన్నారు. గుండె అయిపోద్ది వింటే. ప్రియా, డాడ్స్ లిటిల్ ప్రిన్స్, అండ్ దోము శ్రీజ. గివ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అండ్ ఇంకెవరు ఉన్నారు అబ్బా? ఇమాన్యుల్ ఉన్నాడు. వీళ్ళు మాస్టర్ ప్లాన్. రితోక్ వినేసింది. రితోక్ డౌట్, ఇది ఆ దివ్యానికి అదే దొబ్బేస్తుందా లేకపోతే నాది కానీ తనూజ కానీ దొబ్బేస్తుందా అని చెప్పి వీళ్ళు తనూజకి చెప్తుంది. తర్వాత వాళ్ళకి టచ్ అవుతాయి, వాళ్ళు చెక్ చేసుకుంటే బాగానే ఉంటాయి. బట్ ప్లాన్ ఏంటంటే దివ్యానికి లేపేద్దాను. అండ్ ఇంకోటి ఏంట్రా అంటే, ఇంకోటి ఏం అబ్జర్వ్ చేశానంటే, నేను దివ్య నిఖిత గారు వచ్చి కొన్ని అంశాలు మాట్లాడారు కదా. అండ్ దానికంటే ముందు వైల్డ్ కార్డ్స్, ఎవరు అగ్ని పరీక్ష ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి చెప్పిన తర్వాత ఓవర్ స్వీట్నెస్ వచ్చింది ఇమాన్యుల్ మీద. సో ఇమాన్యుల్ దగ్గర ఎక్కువ చీమల్లా తిరుగుతున్నారు, భరణి గారి దగ్గర ఎక్కువ చీమల్లా తిరుగుతున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా సంజన గారు చుట్టూరు తిరుగుతున్నారు. ఎవరు తిరుగుతున్నారు? మన కామన్ వాళ్ళు తిరుగుతున్నారు. శ్రీజ గారు జడేస్తున్నారు, ప్రియ గారు పక్కన కూర్చొని ముచ్చట్లు. వాట్ ఎ చేంజా! ఒక్క దెబ్బకే, ఒక్కసారికే. సో ఈ మార్పులు నాకు ఆశ్చర్యానికి నాకు గురేసింది. మీకేం గురేసిందో కామెంట్ చేయండి. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హై అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ రివ్యూస్. మొదలు పెడదాం. ఇంకా చాలరా సొల్లుకి ఇప్పటి వరకు నీ సొల్లు అనుకుంటారా?
ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పా, అంటే పిల్లలు మీకు ఎంటర్టైన్ చేయాలి కదా. ఇప్పుడు నేను సెవెన్లా చెప్తే మీరు సెవెన్ అయిపోతారు, అది ఓకే. మొదలు పెడదామా? ఎస్. సో ఎక్కడి నుంచి అంటే చెప్పాను కదా, నిఖిత గారు. నిఖితాని పిలుచుకుందామా, దివ్య అని పిలుద్దామా? దివ్య అని పిలిస్తే ఎవరో అక్కకి ఎక్కడో కాలుతుంది అన్నారు, ఎవరో రీతు చౌదరి. ఓకే, నిఖిత గారు వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, శ్రీజ ఏమంటుందంటే రాముకి, నాకు తెలిసి ఓవర్ థింక్ చేయక ఇంతమంది వచ్చి ఇన్పుట్లు ఇచ్చినా మారాలి కదా. సరే పోదగానేది, నాకు తెలిసి హైయెస్ట్ ఓట్స్ అండ్ లోయెస్ట్ ఓట్స్ వచ్చిన వాళ్ళు పంపుతారేమో రా. ఇప్పుడు లోయెస్ట్ ఓట్స్ వచ్చిన వాళ్ళు పంపారు కదా, తర్వాత అలా పంపుతారేమంట. ఇది అలా ఉంది మరి వాళ్ళ విజ్ఞానం. తర్వాత రాము అంటాడు, ఇక్కడ బాగా నచ్చాడు, నేను ఇందాకే లైవ్లో చెప్పా ఇమాన్యుయల్కి, బిగ్ బాస్దే పైచే ఉంటుంది, మనం ఏదేదో అనుకుంటాం కానీ బిగ్ బాస్ అనుకున్నదే చేస్తాడు, అనుకున్నదే జరిగింది, అలాంటి ఏమి ఉండవని చెప్పి ఎంత నీట్గా చెప్పాడు. సో నేనేమంటా అంటే నోరేంట్రా తిరగట్లేదు, నేనేమంటానంటే రాము రాథోడ్కి ఎంత క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నాడు ఎందుకు మరి, ఎస్పెషల్లీ తనూజ విషయంలోనే. తనూజ ఒక పొల్ల ఎడుతున్నాడు, తనూజ దగ్గర ఒకటి చెప్తున్నాడు, వేరే వాళ్ళ దగ్గర ఇంకోటి చెప్తున్నాడు, మళ్ళీ అందరు కలిసి వచ్చి అడిగితే ఇంకోటి చెప్తున్నాడు. సంథింగ్ ఈజ్ ఫిషీ కదా, ఫిషీ అనిపిస్తుంది, ఏదో రోజు ఫిష్ ఫ్రై అయిపోద్ది. అది సంజన గారికి షకీబ్ రావాలనుకున్నదంట. షకీబు అండ్ ఒక క్యూట్ బాయ్ ఎవరు, మన నాగా, ముఖ్యంగా షకీబు. రీజన్ ఏంటంటే షకీబ్ వచ్చుంటే బాగున్ను, మనలో ఒకవాడు అయ్యేవాడు. అందరూ ఒకవాళ్ళు అయిపోయి వెనకలు కూర్చొని జరలు వేసుకోండి, ఇంక బిగ్ బాస్కి ఎందుకు వచ్చారో ఒకళ్ళొకరు. ఇమాన్యుల్ ఏమంటాడు, షకీబ్ వచ్చుంటే బాగుండు, మంచి కామెడీ చేసుకోండి మీకు సాగుతుంది అలాగా. సంజన ఏమంటుందంటే ఇమాన్యుల్కి, నువ్వు అనుకున్నావా పోయిపోయి నాతో కామెడీ చేస్తానే అంటే, కల్లో కూడా అనుకోలేదు కానీ అలాంటివి సెట్ అవుతాయి మమ్మీ. ఈ అమ్మాయి ఏందో, అక్కడ అక్క ఏమో నాన్న ఏందో, అల్లలన్నీ ఏందో, అక్కడ పులిహోర ఏందో అయ్యా కొంప. నెక్స్ట్ ప్రియా దివ్య నిఖిత డిస్కషను. ఓనర్స్లో ఎవరు కాంపిటీషను బాగుంటుంది వినండి ఇది. ఓనర్స్లో ఎవరు మీ కాంపిటీషన్ అంటే దివ్య, ఇమాన్యుల్. టెనెంట్స్లో అని చెప్పి డిమాండ్. వాడు ఇప్పుడు ఓనర్ కదా, అలా కాదు, మా నలుగురిలో ఉన్నదే నలుగురు, అందులో ఒకరు చెప్పంటే అని చెప్పి హరీష్ మాస్మైన పేరు చెప్తుంది అనమాట. ప్రియ, మేము అనుకున్నాలే ఆయన పేరే చెప్తారని, ఇంక మమ్మల్ని అందరూ కూరలో కరివేపాకులు తీసేయండి అని చెప్పి ప్రియ గారు అన్నారు. కూరలో కరివేపాకులే కదండి, ఈ వారం ఎలిమినేషన్లో కూడా మేము తీసేద్దాం అనుకుంటున్నారు గ్రామ ప్రజలు. దానిపైన మీ స్పందన ఏంటో వచ్చాక బజ్ ఇంటర్వ్యూలో చెప్పండి. అది తర్వాత తనూజ అండ్ రితు, నేను రాసుకున్నా నాకు అర్థం అవడం కోసం. ఇదమ్మా ప్లాను, చూసారా అక్క చేసిన విధ్వంసంకి అందరూ అలా మారిపోయారు. ఇప్పుడు ఏంటి, వీళ్ళు సంజన లిప్స్టిక్ దొబ్బేద్దామని చెప్పి వీళ్ళు ప్లాన్, తనూజ రితు దొబ్బేశారు. ఎందుకంటే ఉదయం లెగ్గానే అక్క లిప్స్టిక్ రాసుకుంటుంది, లిప్స్టిక్ రాసుకోకపోతే పెదాలు అది డ్రై అయిపోతే వీళ్ళు ఈ స్కెచ్. అక్కడేమో సంజన గారు, ప్రియా, శ్రీజ ఇంకో స్కెచ్, దివ్య నిఖితది స్కెచ్లు దొంగతనాలు చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారంటే బిగ్ బాస్ది తప్పు. రణరంగం అన్నావు, శతరంగం కాదన్నావు, అర్జునుడు అన్నావు, టాస్క్లు ఏం పెట్టట్లేదు, వాళ్ళే టాస్క్ క్రియేట్ చేసుకున్నారు. అయినా నువ్వేం పెడుతున్నావు అంటే పెట్టవు, అంతే ప్రతిసారి సొల్లు. తర్వాత మధ్యలో అయ్యా అంటే డెమాన్ పవన్ ఈరోజు మంచిగా అనిపించాడు డిస్కషన్లో తనూజతో మాట్లాడినప్పుడు, కానీ ఆ పులిహోర కంటెంట్ అయితే ఆపట్లేదు. అది కాన్షియస్గా చేస్తున్నాడు అన్నయ్య, వద్దన్నయ్య ప్లీజ్ ఆపేసే ఇంకా. సో ఆ కాన్వర్సేషన్ అంతా స్కిప్, మనం వేస్ట్. మీకు డేటా బొక్క, నాకు డ్యూరేషన్ వస్తే డబ్బులు వస్తాయి కానీ డేటా వేస్ట్ మీకు. సో అలాంటి సొల్లు డిస్కషన్ నేను చెప్పను రివ్యూలో. నెక్స్ట్ ఈ ఒక పాయింట్ రాసుకున్నాను, ఎందుకంటే నాకు పిలకలు వచ్చాయి. అమ్మ ఎవరెవ్వరు అందరూ మారుతున్నారు, ఈ ఒక్క మనిషి తప్ప అనిపిస్తుంది. ఎక్కడో దగ్గర ప్రియ మారుతుంది, శ్రీజ మారుతుంది, అందరూ మారుతున్నారు. అందరూ డిమాండ్ పవన్ మారాడు, మన కళ్యాణ్ అన్న మాత్రం మారట్లే. హగ్గింగ్ స్టార్ కళ్యాణ్ అన్న ఎలాగోలా ఏదో చెయ్యాలి. వెళ్ళి రితు చౌదరి జుట్టు పట్టుకుంటాడు సడన్గా వెళ్ళి, అరే ఏమ్రా ఏంది యుద్ధం ఏంటి, యుద్ధం ఎవరి మీద దేని మీద, అక్కడ సమయం లేదా సందర్భం లేదా. పోనీ అక్కడ రితు వచ్చి ఏమైనా గోకిందంటే పాప ఇక్కడ గోకలే, వెళ్తాడు అలాగా జుట్టు తట్టుకుంటాడు. బూతులు వస్తాయి నాకు అసలు. ఓకే మింగేశాను. అప్పుడు రితు ఏమంటుందంటే నా హెయిర్ పట్టుకోకు అండ్ నన్ను ముట్టుకోక అని చెప్తుంది. ఒరే చచ్చిపోరా అనిపించింది. ఆ అమ్మాయి అంత మాట అన్నా కూడా నువ్వు అలా ఏంద్రా కరువు అనిపిస్తుంది నాకు. కాసేపటి క్రితమే, కొన్ని గంటల క్రితమే తనూజ కూడా అలాగే చెప్తుంది, ఇక్కడ ఈ పాప అదే చెప్తుంది. అయినా కూడా మనోడు యుద్ధం ఆపట్లే. ఏంటి అంత కరువులో ఉన్నావు స్వామి అనిపించింది. అంత గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చి బిగ్ బాస్ పంపులో పంపితే నువ్వు ఈ టెమటంలో తడమనాలో చేయాలి, ఏం మనిషిరా బాబు అనుకున్నాను.
మొత్తం ఇంప్రెషన్ పోతుంది. ఎవ్రీ డే అలా బోర్వెల్ వేసుకుని కిందకు పోతూనే ఉన్నాడు మిలిటరీ పవన్. తర్వాత సంజన దివ్య నిఖితకి ఏమంటుందంటే మంచి పాయింట్ చెప్తుంది, కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ దివ్య నిఖిత బిగ్ బాస్కి చెప్తుంది మైక్లో. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇదా ప్లాన్ హే అని. సో సంజన ఏమంటుందంటే దివ్యకి, మీరు చిన్న చిన్న బిహేవియర్ కరెక్షన్స్ చెప్తున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా మీ గొంతు ఎక్కువ అవుతుంది అని చెప్పి, దట్ ఈజ్ వాట్ బిగ్ బాస్ మెంట్. అంటే అలాంటివి చెప్పొద్దు, బయటవి చెప్పొద్దు అన్నారు. మీకు అర్థమైందా? అలా మీరు ప్రతి చిన్న చిన్నవి చెప్పేస్తే వాళ్ళు నర్వస్ అయిపోతారు, కాన్ఫిడెన్స్ పోతుంది, ఓకేనా? సో దయచేసి అలాంటివి చెప్పకండి అని చెప్పి సంజన గారు దివ్యకి చెప్పారు. ఓకే ఓకే అంది. తర్వాత బర్నీ ఏమో ఎమాన్యుల్కి కామెడీ గురించి మాట్లాడుకుంటారు మాట. ఎమాన్యుల్ కామెడీ ఎలా వెళ్తుందో పడుతుందో అంటే, గట్టి పడుతుంది గోరింటాకు పడినట్టు, మనం మన బయట నుంచి చూసి వచ్చినట్టు బర్నీ అన్య. డోంట్ వరీ, నీ కామెడీ మంచిగా వెళ్తుంది ఇమ్ము, నన్ను నమ్ము, నేను నవ్వుతున్నానంటేనే అది బాగుందని. నాకు కామెడీ హ్యూమర్ నచ్చితే గట్టిగా నవ్వుతాను, లైక్ నాగార్జున గారు లాగా. ఆయన ఎలా నవ్వుతారు అలాగే నేనంటే, అది సరిపోయింది. పవన్ కళ్యాణ్ దివ్యతోని మామూలు చెప్తాడు, లాండ్రీ అండ్ హౌస్ క్లీనింగ్ ఉంది, రెండిట్లో ఏదో ఎంచుకొని చెప్పి. తర్వాత ఆ డిస్కషన్ కట్ చేస్తారు. మరి దివ్య నీకు దగ్గర ఏం సెలెక్ట్ చేసుకున్నారు రేపు లైవ్లో చూడాలి మనం. తర్వాత ప్రియ ఏమో దివ్యకి అంటది సడన్గా, అదేగా గేము, వాళ్ళు మాత్రం మావి ఫస్ట్ వీక్లో పాయింట్ నామినేషన్లో పెట్టవచ్చు, మేము మాత్రం వాళ్ళకి ఫస్ట్ వీక్లో పాయింట్లు తెస్తే ఇన్వాలిడ్ అంటారు. ఇక్కడ ఇలానే జరుగుద్ది, ప్రాపర్ రీజనింగ్ ఉండవు, వ్యాలిడ్ పాయింట్స్ ఉండవు. మొన్న మేము నామినేషన్లో చాలా క్లియర్గా పాయింట్స్ పెట్టి ఓటింగ్ వేసాం, అది అంతా వాళ్ళు బయట నుంచి విన్నారు, బట్ వాళ్ళు మాత్రం వాళ్ళ డిస్కషన్ మాత్రం చూపించలేదు. జస్ట్ కంప్లైంట్లు వీళ్ళ గురించి వాళ్ళ గురించి. ఈమె ఏం చేస్తుందంటే దివ్య నిఖిత గారు తెలివిగా ఒక్కొక్కరి దగ్గర ఓ 10-15 నిమిషాలు టైం స్పెండ్ చేసి తెలుసుకున్నారు అసలు ఏంది, డీకోడ్ చేస్తున్నారు వీళ్ళు ఒపీనియన్ ఏంటి ఒక్కొక్కరి మీద అని చెప్పి. సో దట్ ఈమెకు ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది కదా. మంచి తెలివిగా చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు. వీళ్ళు కక్కేస్తున్నారు. అలాగే మాస్క్ మ్యాన్కి చెప్పుకుంటున్నారు అన్నమాట కంటెంట్. పాపం జాలి వేసింది ఆ ముగ్గురు మెంబర్ని చూస్తుంటే, అంటే వెళ్ళిపోతారు కదా, బట్ ఒకలే రావాలి కదా, దట్స్ ద పార్ట్ ఆఫ్ లైఫ్, దట్స్ ద జర్నీ అని చెప్పి ఆయన ఏవో ప్రాబబుల్ చెప్పుకున్నాడు. తర్వాత రితు చౌదరి ఏమో దివ్య నిఖితకి, నేను ఏది సీరియస్గా తీసుకోను, అర్థమవుతుంది, క్లియర్ కదా, క్లియర్ కనబడుతుంది, కాకపోతే కోపం వస్తే అరుస్తా, ఆ తర్వాత లైట్ తీసుకుంటా. వెరీ గుడ్, మంచిది. నేను స్ట్రాంగ్ అనిపించానా మీకు? స్ట్రాంగ్ దివ్య బిగ్ బాస్ ఏం చెప్పొద్దు అన్నాడు. అంటే మరి ముఖం మీద నువ్వు స్ట్రాంగ్గా బొక్క అని చెప్తే ఫీల్ అవుతుంది అని చెప్పి అలా చెప్పిందేమో అనిపించింది నాకు. ఇక్కడ ఎమాన్యుల్ సరైన జోకేసాడు, అబ్బా పావుగా నవ్వుకున్నాను నేను. ఏమంటాడంటే, ఆ దివ్య గారు మామూలుగానే ఇంటెలిజెంట్లా ఉన్నారు, ఈ రీతు మామూలు వాళ్ళకే అర్థమైపోతుంది తిక్కలని చెప్పి కాసేపు మాట్లాడితే, ఇప్పుడు ఏందో పరిస్థితి ఆమెకేనే. మీకు అర్థమైందా? నార్మల్ పర్సన్ రితు చౌదరితో మాట్లాడితే అర్థమైపోద్ది అది ఎడ్డిదని చెప్పి, ఆమెమో చూడడానికి చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు, పోయిపోయి ఆమెతో మాట్లాడుతుందని చెప్పి గట్టి నవ్వుకుంటారు అక్కడ వాళ్ళు కూడా. నాకు తెలిసి రితు గొడవ పడక్కర్లే అన్న అని చెప్పి బర్నీ గారికి చెప్తారు. బర్నీ, సంజన వీళ్ళందరూ ఉంటారు. నాకు తెలిసి రితు గొడవ పడక్కర్లేదన్న, 1 గంట వాక్ చేస్తే చాలు దివ్య నామినేషన్ చేసేస్తుంది. హిలేరియస్. అంటే తన ఎడ్డితనం గురించి మనం బాగా రన్నింగ్ కామెంటరీ ఇచ్చాడు, నాకు నవ్వు వచ్చింది. మీకు నవ్వు రాకపోతే క్షమించండి. నెక్స్ట్ రితు వచ్చేసరికి దివ్యకి ఏమంటుంది, కళ్యాణ్ గురించి. కళ్యాణ్ లుక్స్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్, నాకు సేమ్ అలానే అనిపిస్తుంది. ఆ ఫేస్ కట్టు, అది ఆ బాడీ లాంగ్వేజ్, ఆ కేరింగ్ కానీ, చూసుకునే విధానం కానీ. ఓకే నమ్మేసాం ఓకే అక్క నమ్మేసాం. తర్వాత దివ్య ఏమంటుందంటే, డిమాండ్ ఈక్వేషన్స్ ఏం లేదా? చూసి మీరు గమనిస్తున్నారా, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మెల్లిగా అడుగుతుంటే వీళ్ళు అలా చెప్తున్నారు. ఇప్పుడు మన డిమాననియా గురించి భలే చెప్తుంది. డిమాననియాగానే ఉంటే చాతిలా పైకి ఎత్తి ఒకమాట ఏమంటుంది, డిమాన్ ఈజ్ క్యూట్ అండ్ ఇన్నోసెంట్ అండ్ నైస్ పర్సన్ అండ్ ఐ హ్యావ్ ఎ జెన్యూన్ నైస్ ఫీలింగ్ దట్ వీడికి ఏమీ బ్యాడ్ అవ్వకూడదని, మంచిగా ఉండాలని. చేసింది అంతా బ్యాడే చేస్తున్నావు, నీకు అర్థం కావట్లే, ఇంకేంటి మంచిగా ఇది ఏదో. అండ్ వాడు అందరి గురించి ఆలోచిస్తాడు, ఆ క్వాలిటీ నాకు బాగా ఇష్టం. ఎస్, మనవాడు అందరి గురించి ఆలోచిస్తాడు, నువ్వు మాత్రం అది ఫిల్ చేసుకోండి మీరు. దివ్య డే 1 నుంచి అలానే ఉన్నాడంటే, రితు స్టార్టింగ్ నుంచి వాడు నా మానిటర్ కదా, అక్కడి నుంచి సెట్ చేశాను మనోడికి. వి బోత్ హ్యావ్ ఎ క్యూట్ బాండ్. క్యూట్ కాదక్క, అది క్రింజ్ బాండ్. ఓకే, సిఏ కామన్, క్యూట్ కాదు, క్రింజ్. శ్రీజ సంజన కలిసి ఉందాం సినిమా నడుతుంది అక్కడ. సంజనకి శ్రీజ జడేస్తుంది, పక్కన ప్రియ, ముచ్చట్లు. మాస్క్ మ్యాన్ దివ్య కాన్వర్జేషను. మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే, ఈయన ఎప్పుడు ఇదే కదా, ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఈయన ఒక్కడే రియల్ జెన్యూన్, మిగిలినంతా ఫేక్ బిడ్డలు మనోడు అదే చెప్తాడు. నాకు మోస్ట్లీ ఫేక్ పీపుల్ అనిపిస్తారు దివ్య, ఆల్మోస్ట్ అందరూనా. అంటే టూ ఎర్లీ టు జడ్జ్,
బట్ ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది కదా. సో నాకు అలానే అనిపిస్తుంది. మంచిది. నేను ఇక్కడ ఎలా ఉంటానో బయట కూడా అలానే ఉంటాను. మహా అయితే ఇక్కడ కొంచెం కంట్రోల్లో ఉంటున్నా. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఎక్స్పీరియన్స్ తర్వాత కొంచెం సైలెంట్ అయ్యాను అన్నట్టు చెప్పి, నా పర్పస్ వేరు కదా, ఇక్కడ రావడానికి నా పర్పస్ వేరు. సో ఆ బాటలో నేను నడుస్తున్నానని చెప్పి ఆయన జీవిత చరిత్ర ఎవరికి, దివ్యానికిత గారు చెప్తారు. మీకు అర్థమవుతుందా? దివ్యానికిత మాస్మంతో కాసేపు, డిమోన్ అన్నీతో కాసేపు, రితుతో కాసేపు, ప్రియతో కాసేపు, అలా ఒక్కొక్కరి దగ్గర అలా అలా మాట్లాడి కదిలించి అన్ని సేకరిస్తుంది. వెరీ స్మార్ట్ మూవ్. ఇప్పుడు సంజరా మానీ హ్యాస్ ప్లాన్ ఎవరితో, కీ ప్లేయర్స్, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ప్రియతో అండ్ ది జబర్దస్త్ కామెడియన్ ఇమాన్యుయల్తో. అప్పుడు ఏంటంటే మేకప్ కొట్టియాలంట, రేపు ఎలా అయినా కొట్టియాలంట. నిన్ను అడిగితే తెలియదని చెప్పు, యాక్ట్ చేసి సరిగ్గా ఓకేనా అని చెప్పి ట్రైనింగ్ ఇస్తుంది. మార్నింగ్ బిగ్ బాస్ లివింగ్ రూమ్లోకి రమ్మంటారు కదా, అప్పుడు నువ్వేం చేస్తావంటే తెలివిగా మేకప్ కిట్ తీసుకెళ్ళి ఆ జైలు లోపల కమోడ్ బ్యాక్ సైడ్ అక్కడ పెట్టేసేయంట. చూడండి అంత క్రూరమైన థింకింగో అక్కడే. నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో నన్ను గట్టిగా వేస్తారు వీళ్ళు, బట్ ఐ హ్యావ్ మై ప్లాన్. సారీ, ఇదేంది ఈ యాక్సిడెంట్లో చదువుతున్నాను. నెక్స్ట్ ఇది దివ్యానికిత దగ్గర నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఇంకా ఉంది. సారీ దివ్యానికిత దగ్గర బిగ్ బాస్తో మాట్లాడుకుంటాం. బట్ ఎవరు ఉంటారు, కంటైనర్ రూమ్లో ఉన్నాడు. వీళ్ళందరూ బయట ఫ్రెండ్స్లో నటిస్తున్నారు బిగ్ బాస్, బట్ అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు అర్థమవుతుంది. చెప్పాను కదా, అందరినీ డీకోడ్ చేస్తుంది. ఇండివిజువల్గా మాట్లాడితే తెలుస్తుంది. నెక్స్ట్ వీక్ నామినేషన్లో నన్ను గట్టిగా వేస్తారు వీళ్ళు, అర్థమైపోతుంది. బట్ ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్. వైల్డ్ కార్డ్ కదా, వైల్డ్గా ఉండాలి కదా, చూపిస్తా. వీఆర్ వెయిటింగ్. వీళ్ళు కూడా అలానే అనుకున్నాం, కరిస్తాం. మీరు కూడా మమ్మల్ని కరిపించకండి అక్క. కామెడీ ఏంటంటే సంజన గారు నా ఏరియా అంతా స్కాన్ చేశారు. అంటే దొంగతనం చేస్తారు, చెయ్యొచ్చు అని మీకు ఐడియా ఉంది. బట్ వీళ్ళు ఇంకా దొబ్బే లేదు ఆ మేకప్ది కిట్. చూడాలి దొబ్బుతారో లేదో. బట్ పడుకుని పోయారు పిల్లలు. నెక్స్ట్, నాకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఇక్కడ ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలని కూడా లేదు. బయట బొచ్చి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడికి వచ్చింది మనం గేమ్కి. వీళ్ళందరినీ ఒక ఊపాలి ఇది. సో మేము ఎందుకు ఇవి చెప్తుందిరా అంటే మీకు అర్థం చేసుకోవాలి గేమ్ ప్లాన్. నేను వచ్చాను, అందరినీ ఇండివిజువల్గా మాట్లాడాను, డీకోడ్ చేశాను అనే విషయాన్ని ఆడియన్స్కి చెప్పాలి. ఆడియన్స్కి ఎలా చెప్పాలి? మైక్లో బిగ్ బాస్కి చెప్పాలి. సో దట్ ఈమె ఒక గేమర్ అనే విషయం జనాలకు తెలియాలి. ఈమె ఫ్రెండ్షిప్ గిన్షిప్ ఇలాంటి లొల్లి పెట్టుకోను, ఇండివిజువల్గా మాడతానని చెప్పి కన్వే చేస్తున్నారు. అక్కడ మెసేజ్ ఇస్తున్నారు జనాలకి. అర్థమైందా మీకు? గేమ్ ప్లే. ఇక్కడ నాకు అయినా జెన్యున్గా బాండ్ ఫామ్ అయ్యేలా ఎవరూ లేరు. అంటే ఇక్కడ ఎవరో జెన్యున్గా లేరు, ఫేక్గా ఉన్నారని కూడా పాస్ చేస్తున్నారు మెసేజ్. నేను ప్రియకి కావాలని ఆ వాయిస్ పాయింట్ చెప్పా, నీ గొంతు కొంచెం ప్రాబ్లంగా ఉందని. అది చెప్పాక ఆమె 10 పాయింట్లు చెప్పింది. ఆ నమ్మకం రావాలంటే తప్పదు. నేను లీస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పా బిగ్ బాస్. ఇప్పుడు అర్థమైందా? ఆమె కావాలనే ఒక పాయింట్ ఇట్లా చెప్పింది. సో దట్ ఒక ట్రస్ట్ ఫామ్ అయ్యి ఆమె కక్కిసిందా లిటిల్ ప్రిన్సెస్. ఇది సంజన గారికి అర్థం కాలే. సంజన గారు చాలా స్మార్ట్గా వచ్చి దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేశారు. బట్ గేమర్కే గేమర్. సేమ్ వే ఐ డిడ్ ఫర్ రీతు. ఈవెన్ ఎవరినైతే క్రాక్ చేయగలను వాళ్ళని క్రాక్ చేస్తా. సో షీ హ్యాస్ ఎ ప్లాన్. ఎవరికి? దివ్యానికిత గారికి. సో తర్వాత తనూజ ఏమో ఇమాన్యుయల్కి. ఇక్కడ నుంచి మొదలవుతుందమ్మా. ఏది ఈ అద్భుతమైన గొడవ ఉంది కదా, తుప్పాస్ గొడవ, ఎవరిది? రాముదీను తనూజది. సో తనూజ ఇమాన్యుయల్కి ఏమంటుందంటే, మొన్న గేమ్లో రితు విషయంలో గొడవ అయింది, ఈరోజు మార్నింగ్ కూడా అదే జరిగింది అని చెప్పి. ఎవరు? అన్నీ గురించి, రాము అన్నీ గురించి. ఇమాన్యుయల్ అంటే ఒకసారి కూర్చోబెట్టి క్లారిటీగా మాట్లాడంటే తనూజ నేను 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 వినా అంటున్నాడు రా అంటే అప్పుడు డిమాన్ అంటాడు నేను విన్నా అంటున్నాడు. డిమాన్ ఏమంటున్నాడంటే, నేను వచ్చి అలా మాట్లాడడం వల్ల హట్ అయ్యాడని, బట్ తప్పు చేశాడుగా వాడు నన్ను వాంటెడ్గా ట్రిగ్గర్ చేస్తున్నాడో లేదో అర్థం కావట్లేదు. వాడితో ఊరికే ఎందుకు అరుస్తా? నీతో నేను ఎప్పుడైనా అరిశానా? వై ఓన్లీ రాము అంట. ఇక్కడ ఎన్ని కాంట్రాడిక్ట్ స్టేట్మెంట్లు ఉన్నాయంటే, ఓకే మనోడు ట్రిగ్గర్ చేశాడు, ఒక పాయింట్ స్టిక్ అవ్వట్లేదు, ఒకసారి ఒకటి చెప్తున్నాడు, ఇంకోసారి ఒకటి చెప్తున్నాడు, ట్రిగ్గర్ అవుతాం. బట్ ట్రిగ్గర్ అయినప్పుడు అందరి ముందు అరవకుండా పక్కకు తీసుకెళ్ళి అరిస్తుంటే పక్కకు తీసుకెళ్ళి కరిసినా చెప్పినా వేరేలా ఉందును. అప్పుడు మొత్తం బ్యాడ్ మనోడు అయ్యేవాడు. ఇప్పుడు సడన్గా ఈమె అరవడం వల్ల ఏమైపోయిందంటే మనోడు బ్యాడ్ పక్కనకి వెళ్ళిపోయి ఈమె బ్యాడ్ అయిపోయింది, అగ్లీ అయిపోయింది. సో ఆ విషయం ఈమె లాస్ట్కి రిలీజ్ అయింది అనుకోండి, ఇక్కడ రిలీజ్ అవ్వట్లేదు. అండ్ ఇంకోటి, నేను అందరి మీద అరవను, వాడి మీద అరుస్తాను. నేను నీ మీద ఎప్పుడైనా అరుస్తానంటే ఇమాన్యుయల్ మీద బొచ్చుడు సార్లు వేసింది. అదే హైలైట్. ఇమాన్యుయల్ ఏమంటాడంటే, రేపు బర్నీ అన్నతో కూర్చోపెట్టి మాట్లాడించు, వాడు ఎవరి మాట విండు, ఓన్లీ బర్నీ అన్న మాటే వింటాడు, లేదంటే వాడు ఇంకా పెద్దది చేస్తాడు. ఓకే అన్నీ నాన్న 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 ఎక్కడున్నాడో అక్కడ. మాస్ మ్యాన్ ఏమో దివ్యాకి
ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మరి మాస్ మ్యాన్. ఇమాన్యుల్తో ఎలా లొల్లి అయింది, ఆ గొడవ ఎలా అయింది, నెక్స్ట్ తనుజతో ఇష్యూ ఎలా వచ్చింది, బర్నీ గారి గురించి ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నెక్స్ట్ తనుజ ఏమో డిమోను రీతు, ఇక్కడ చాలా డిస్కషన్ ఉంటుంది రిగార్డింగ్ రాము, వినాలి. వాడు చెప్తేనే కదా తెలుస్తుంది. అప్పుడు డిమోన్ అంటాడు, ఇక్కడ భలే ఉంటాడు డిమోన్ పవన్ మెచ్యూరిటీ విన్నాడు, భలే చెప్తాడు, నాకు బాగా అనిపించింది. ఒకటి చెప్తా, నీ అంత మెచ్యూరిటీ అండ్ అండర్స్టాండింగ్ వాడికి లేదు డిమోన్ పవన్ రాము గురించి. అది మెచ్యూరిటీయో లేకపోతే కన్నింగ్నెస్ మనకు తెలియదు, కానీ ఏదో చెప్పాడు. తనుజ లేనప్పుడు చెప్పకూడదు అండ్ ఇన్వాల్వ్ అవ్వకూడదు. దీనికి వెంటనే నేను ఒక డైలాగు నాకు నోట్లో నుంచి వస్తుంది, వెంటనే డిమోన్ పవన్ అన్నాడు సేమ్ పాయింట్ చెప్తా చూడండి. డిమోన్ ఏమంటాడంటే, మనుషులు అలా ఉంటారు కదా, మెచ్యూరిటీ లేని వాళ్ళే కదా ఇన్వాల్వ్ అవుతారు. పర్ఫెక్ట్, అంతే. మెచ్యూరిటీ లేకపోతే అలా ఇన్వాల్వ్ అవుతారు, మెచ్యూరిటీ ఎన్ని దూరంగా ఉంటారు. భలే చెప్పాడు. అది మన డిమాండ్ పవర్ అని చెప్పడం, అబ్బో. నెక్స్ట్ ఇంకోటి, వాడు నిన్న అక్క అని ఫీల్ అయ్యాడు. అందరి ముందు తిట్టావు, బట్ అట్లీస్ట్ అందరి ముందు కాకుండా విడిగా మాట్లాడి నచ్చ చెప్పేలాగా అలా కాదురా అంటే ఎల్డర్ సిస్టర్లా వేరేలా ఉంది. పర్ఫెక్ట్, నేను దాని నుంచి అదే అరుస్తున్నా. తనుజ అంటే కరెక్టే, వాడు నన్ను అక్కలా ఫీల్ అయ్యాడు కాబట్టే వాడిని నేను ఓన్ బదుల్లో చూసుకుంటున్నా. చివరికి ఏమన్నాడు, నేనేమైనా ఆవిడ అసిస్టెంట్ అన్నాడు, నేను అంత ఫీల్ అయ్యాను. ఓకే, వెరీ గుడ్. డిమోన్ అది హీట్ ఆఫ్ ద మూమెంట్లో వేరే వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటాడు. తప్పు వాడు చేసిన తప్పే, 100% వాడి తప్పే. నేను ఏమంటా అంటే, ఇప్పుడు నువ్వు నార్మల్గా మాట్లాడుతావు వాటితో, సార్ట్ అవుట్ చేసుకో. సో ఇక్కడ బాగా నచ్చింది. ఇప్పుడు డిమాండ్ పవన్కి అవసరం లేదు రాము నేను తనుజని గొడవడానికి కలపడానికి. మనోడు పులిహోర మనం కంటిన్యూ చేయొచ్చు, కానీ ఒక పెద్ద మనిషిలో వచ్చి ఏదైతే ట్రై చేస్తున్నాడో నాకు అది బాగా నచ్చింది. ఐ ఇంప్రెస్డ్ విత్ డిమాండ్ పవన్స్ వొకాబులరీ అండ్ హిస్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ ఓకే. అది రితు చౌదరి పక్కన, అక్కడే రితు కూడా ఉంటుంది అక్కడే. కరెక్టే, నువ్వు హట్ అయ్యావని వాడు కరెక్టే, నువ్వు హట్ అయ్యావని వాడికి తెలియాలి కదా, మాట్లాడు. ఇది కరెక్ట్ పాయింట్. రితు చౌదరి తనుజ అంటేదేంటి, ఎందుకు నువ్వు కన్ఫెషన్ రూమ్కి వెళ్ళావని అడిగితే నేను చెప్పను అన్నాడు అని చెప్పి హట్ అవుతుంది. డిమాండ్ రితు ఏమంటారంటే, వాడు కూడా హట్ అయ్యాడు రా, నువ్వు అందరి ముందు తిట్టేసరికి హట్ అయ్యాడు. ఇప్పుడు తనుజ ఏమంటుంది, నాకేమైనా పిచ్చా, బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడితే తిట్టరా, స్టిక్ అయితే ఒకదానికి స్టిక్ అవ్వాలి. ఓకే, ఇదంతా కరెక్టే అక్క. ఆ తిట్టేదేదో 4 గోడల మధ్యలోకి వెళ్ళి తీసుకెళ్ళి తిట్టవచ్చు కదా, అందరి ముందు తిడితే పరుగు పోదా. అప్పుడు డిమాండ్ పవన్ ఏమంటాడంటే, ఇప్పుడు మంచి పాయింట్, ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు, మనం తప్పు చేసినప్పుడు తిడతారు, తర్వాత బుజ్జగిస్తారు కదా, వీడు కూడా అంతే. వాట్ ఎ క్యూట్ డైలాగ్. రితు మంచి డైలాగ్ వేస్తుంది. ఇప్పుడు వాడు చిన్న పిల్లాడని చెప్పి గేమ్ ఆడొద్దంటామా, చిన్న పిల్లాడని చెప్పి గేమ్స్లో ఇన్వాల్వ్ చేయమా, చిన్న పిల్లాడని చెప్పి నామినేషన్స్లో వేయమా. నాకు వాడంటే ఇష్టమే, కానీ వాడు లొల్లు అంటే నాకు నచ్చదు, బోల్సార్లు చెప్పినాడు ముఖం మీద. పర్ఫెక్ట్, చిన్నపిల్లడు ఏం కాదయ్యా, అక్కడ ఉంది మ్యాటర్, మీరు చిన్నపిల్లల్లో ఉన్నారు. సో అందుకే మనోడు ఎలా అయితే సైలెంట్ కిల్లర్లా డీల్ చేస్తున్నాడో, అటుపక్క మనం కూడా అదే వెళ్ళి సైలెంట్ కిల్లర్లా డీల్ చేయాలి తప్ప ఇలా కరిసేసుకుంటే మనం బ్యాడ్ అయిపోతాం. ఇప్పుడు తనుజ అయింది అదే, అది ఆమె తెలుసుకోవాలి, ఆమె ఫ్యాన్స్ కూడా తెలుసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఆ ప్లాను వినేస్తుంది రితు, ప్లాను మొత్తం వేసింది రాబరీ ప్లాన్ అని చెప్పి తనుజకి చెప్తుంది. వీళ్ళు కంగారు పడతారు, రీల్ ఎక్కడ దొబ్బేస్తున్నారేమని చెప్పి. మాస్ మ్యాన్ ఏమో దివ్యకి బర్నీ గారి గురించి కూడా చెప్తారన్నమాట. బర్నీ గారు రీల్ అనిపించలేదు, ఫేక్ అనిపిస్తుంది అని చెప్పి. తర్వాత రితు ప్లాన్ అంతా వినేస్తుంది. యాక్చువల్గా ఏమవుతుందంటే, అక్కడ బాత్రూంలో వీళ్ళు ప్లాన్ మాట్లాడుకుంటారు అన్నమాట. శ్రీజ, సంజన, ప్రియ, ఆ మేకప్ కిట్ ఎలా దొబ్బియాలి ఇవంతా ప్లాన్ ఆఫ్ యాక్షన్. అప్పుడు ఆ బొక్కలో నుంచి వినేస్తుంది రితు చౌదరి. వినేసి తర్వాత ఒక క్లారిటీ వచ్చింది, రాబరీ చేస్తున్నారు, ఇది ఏదో దొంగతనం, ఎవరు చేస్తున్నారు అర్థం కాలేదు. వీళ్ళు తనుజకి చెప్తే వీళ్ళు ముందు ప్యానిక్ అయ్యి వీళ్ళు ఎక్కడ దొబ్బేస్తున్నారని చెప్పి వీళ్ళు ఎత్తుక్కున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. తనుజ అంటది, మీరు నాది మాత్రం ముట్టుకుంటే బాగోదని చెప్పి. అక్క ఎందుకు ముట్టుకుంటుంది, అక్క టార్గెట్ వేరు కదా. అది ఇప్పుడు రాము వస్తాడు. రాము గారు నిన్న మార్నింగ్ అలా ఎందుకు ఫీల్ అయ్యావు అంటే, చూడండి ఇక్కడ చాలా యాక్టింగ్ చేశాడు అనిపించింది, చాలా ఫేక్ యాక్టింగ్ చేశాడు అనిపించింది రాము. దేనికి అంట, మొత్తం తెలుసు కుర్రాడు కాంటెక్స్ట్, మళ్ళీ దేనికి అంట. డిమాండ్ ఫీల్ అయ్యావంటే నేనా, ప్రతిదానికి ఆన్సర్ ఇవ్వట్లే, కావాలని అదంతా. అంటే నేను చాలా ఇన్నోసెంట్, నాకేం అర్థం కావట్లేదు, చిన్నపిల్లని అనే టైప్లో. డిమాండ్ అయితే అయ్యావని చెప్పు, లేదా నువ్వు అని చెప్పు, బట్ ఉన్నది చెప్పు, అంతే కదా. పర్ఫెక్ట్ చెప్పాడు. అప్పుడు రాము అంటాడు, అయినా కాదన్నట్టే, అంటే అయ్యాను అవ్వలేదు అన్నట్టు చెప్తాడనమాట. నాకు టచ్ అయ్యి. అప్పుడు రితు అంటది, నువ్వు నేను ఏమైనా అసిస్టెంటా నా మాటకి తనుజ ఫీల్ అయింది.
అప్పుడు డిమాండ్ అంటాడు ఇద్దరు ఫీల్ అవుతున్నారు. రాము అంటాడు నేనైతే ఏం ఫీల్ అవ్వలే, ఇది యాక్టింగ్. ఫీల్ అయ్యాడు తర్వాత చెప్తాడు తనుజ వెళ్ళిపోయిన తర్వాత. అప్పుడు తనుజ అంటది రాము నువ్వు ఏమైనా ఒక పాయింట్ చెప్పినప్పుడు ఆ పాయింట్కి స్టిక్ అవ్వరా, అది ఎవరైనా అడిగితే అదే పాయింట్కి స్టిక్ అవ్వు, భయపడడానికి బ్లాంక్ అవ్వడానికి అక్కడ ఏం లేదు అక్కడ. అర్థమైందా? ఇందాక రూమ్లో 3 times నేను అడిగి వచ్చా, తర్వాత ఏమైంది? నేనే కదా సంజన గారి దగ్గర మాట పడ్డా, నీ దగ్గర మాట పడ్డా. చాలా నీట్గా చెప్పింది. నో యూజ్. ఎందుకురా అంటే దీనికంటే ముందు చాలా డిస్కషన్ ఒకసారి ఆ డాల్స్ టాస్క్ అప్పుడు కూడా ఇలాగే జరిగింది. బట్ మనోడు అదే రిపీట్ చేస్తున్నారు. అదే నేనేం చెప్తున్నంటే ఇలాంటివి వచ్చినప్పుడు మనోని కొంచెం దూరంగా పెట్టాలి. ఒకవేళ అలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మనోనే సెపరేట్ తీసుకెళ్ళి చేయాలి తప్ప హైలైట్ చేయకూడదు. యాజ్ ఏ అక్కగా నీతో ఫ్రీగా ఉన్నా నా సైడ్ నుంచి ఏమైనా తప్పు ఉంటే సారీ అని చెప్పి అప్పుడు సారీ చెప్పేస్తుంది. అప్పుడు రాము ఏమంటాడు నాకు వద్దు సారీ, నాదే మిస్టేక్ ఉంది అంటాడు. అది తర్వాత మాస్ మ్యాన్ ఏమో డిమాన్కి మాస్ మ్యాన్ డిమాన్ అని రాశాను దివ్యతో. మనీష్తో లాస్ట్ ఫ్యూ డేస్లో కొంచెం మాటలు కలిసే, బట్ ఐ హ్యావ్ కంప్లైంట్స్ విత్ మనీష్ ఆల్సో. అది కూడా తనకి చెప్పా వెళ్ళే ముందు, బట్ నాకు అప్పుడు వెళ్తాడని తెలియదు. మీరు కావాలని ఫేక్ చేస్తున్నారని డైరెక్ట్గా మాట్లాడేసాను. బట్ అన్ఫార్చునేట్లీ ఎలిమినేషన్ అయిపోయి దట్ వాజ్ అ షాకర్. ఫ్లోరా వర్సెస్ మనీష్లో నేను మనీష్ అనుకోలే, బట్ ఏం చేస్తాం, హార్ట్ ఒకటి చెప్తుంది, మైండ్ ఒకటి చెప్తుంది. ఇట్ హ్యాపెన్ అని చెప్పి అది. ఇదంతా అయిపోయిన తర్వాత పాపం తనుజ సారీ చెప్పి వెళ్ళిపోతుంది, రితు చౌదరి వెళ్ళిపోతే అప్పుడు డిమాండ్ పోను మళ్ళీ పాపం చెప్తాడు మొత్తం అంతా, అలా కాదు రాము ఇలా చెల్లి అంటే అప్పుడు రాము వర్షన్ రాము చెప్తాడు అలాగా అంటే అలాగా అక్క అనుకున్నప్పుడు నన్ను అలాగ అందరి ముందు అంటే నేను ఫీల్ అవునా, నేను ఫీల్ అయ్యానన్నా ఇది అదని చెప్తే అక్కే కదరా అని చెప్పి ఇందాక వర్షన్ అంతా చెప్తారు. ఓవరాల్గా అయిపోయింది. అది మిడ్ నైట్ గుసగుసల్లో పంచాయతీ. సో ఓవరాల్గా మీకు ఏమనిపిస్తుంది? తనుజ బ్యాడ్ అయిపోయింది ఎందుకంటే మనోడు చేసిన పనులు అలాంటివి ఉన్నాయి, బట్ షీ కుడ్ హ్యావ్ డెల్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. బట్ రాము పైన మీ స్పందన ఏం చెప్పండి? కావాలని చేస్తున్నాడా, అన్ఇంటెన్షనల్గా చేస్తున్నాడా, లేదా భయపడి చేస్తున్నాడా, లేదా బ్లాంక్ అవుట్ అయిపోయి చేస్తున్నాడా, ఏంటో చెప్పండి. నన్ను అడిగితే భయపడి కాదు, ఏం కాదు, కొంచెం ఫికిల్ మైండెడ్ అండ్ కొంచెం కన్నింగ్గానే చేస్తున్నాడు అనిపించింది. సో అలాంటప్పుడు మనం కూడా అలానే సైలెంట్గా డీల్ చేయాలని నా స్పందన. అండ్ ఈ దొంగతనాలు అంటారా, ఎవరికి నచ్చింది అటు దొంగతనాలు చేస్తున్నారో చూడాలి. దివ్య నిఖిత గారు అయితే ఒక ఆపరేషన్తో వచ్చారు. ఆపరేషన్ మిషన్ హ్యాస్ స్టార్టెడ్. ఆమె ఒక్కొక్కరి దగ్గర డేటా సేకరించారు. సో రేపు ప్రోమో ఆల్రెడీ చూశారు కదా, రేపు వస్తుంది. మామూలుగా టీవీ ప్రోమో ఉంటుంది కదా, అదిరిపోద్ది. రేపు 13 మందిని నించోబెట్టి ర్యాంకింగ్ ఇస్తారు అక్క. ఒక్కొక్కరికి ఏ ర్యాంకింగ్ ఇచ్చాము ఆ ర్యాంకింగ్ జస్టిఫికేషన్ రేపు వేరే లెవెల్లో ఉంటుంది. నాకు అర్థం కాని విషయం ఇప్పుడు కూడా, రేపు సాటర్డే షూట్ అవుతుంది, బట్ ఇప్పటికి కూడా లీక్ రావట్లే. కెప్టెన్సీ టాస్క్ ఇంకా పెట్టలే. కెప్టెన్సీ టాస్క్ పెట్టకపోతే కెప్టెన్ ఎలాగా అంటే డిమాండ్ అని 2 వారాలు కెప్టెన్ ఇస్తారా, ఒకవేళ కెప్టెన్సీ టాస్క్ రేపు పెడతారా, అంటే ఈ నెంబరింగ్ టాస్క్ అయిపోయిన తర్వాత పెడతారా అనేది చూడాలి. ఒకవేళ పెడితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రేపు, ఎందుకంటే ఈ 1 to 13 ర్యాంకింగ్ టాస్క్ సూపర్గా ఉంటుంది. దాంతోపాటు కెప్టెన్సీ టాస్క్ కూడా పెట్టారు అనుకోండి. నేనేమనుకుంటున్నా అంటే చెప్పండి ఒకవేళ అలా అవుతుందో లేదో. బ్లాక్ సీడ్స్ వచ్చిన వాళ్ళు టాస్క్ పెట్టారు ఇమ్యూనిటీకి, బ్లూ సీడ్స్ వాళ్ళకి టాస్క్ పెట్టారు వాళ్ళకి ఎమోషనల్ది వాళ్ళకి వచ్చింది. రెడ్ సీట్ మన ఆల్ఫా పీకే, ఈ రెడ్ సీట్లు వాళ్ళకి పెట్టలే కదా. నేనేమనుకుంటున్నా అంటే ఈ రెడ్ సీట్లు వాళ్ళందరూ ఈ 5గురికి టాస్క్లు పెట్టి వీళ్ళలో ఒకరికి కెప్టెన్ చేస్తారేమో అనిపిస్తుంది. కరెక్ట్ అంటారా? ఏదో జస్ట్ ర్యాండమ్ థాట్. మీకేమనిపించిందో చెప్పండి. రేపు ఓటింగ్ అనాలిసిస్ కానీ ప్రోమో అనాలిసిస్ కానీ గుద్దేద్దాం గట్టిగా. రేపు ఎక్కువ వస్తాయి వీడియోలు. సో సబ్స్క్రైబ్ చేయండి, గంటను గట్టి కొట్టండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది 9600 చిల్లర. సో అది 10,000 అయితే బ్రాడ్కాస్ట్ ఛానల్కి మనకి ప్రివిలేజ్ వస్తుంది. అప్పుడు మొదలు పెడదాం, అక్కడ గట్టి గుద్దేద్దాం. సో హ్యాపీ వీకెండ్, గుడ్ నైట్, సభకు నమస్కార్ హై, ధన్యవాద్ హై.